జగను పెద్దిరెడ్డే కాదండి. మొన్న ఒక ఆయన రాజీనామా చేశాడు. పోర్టుకి నాకు సంబంధం లేదంటాడు. ఆ పోర్టులో తక్కువ వాటాలు ఎందుకు తీసుకుని తెలియదంటాడు. ఏమన్నంటే నాకు కూతురు నల్లుండడు అంటాడు. ఇంకొక ఆయన సకల శాస్త్ర మంత్రి కూడా అన్ని దోపిడీలు చేశాడు. ఈ మధ్య అసలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు పెద్దిరెడ్డిగా ఆయన చేసింది కొద్దిగా వచ్చింది. ఈరోజు మీడియాలో చాలా చేశాడు. వీటన్నిటి మీద లోతుగా పరిశీలన చేస్తున్నాం. ఎప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో తప్పకుండా తీసుకుంటాం. చాలా ఉన్నాయి. ఆ రోజు మీ అందరికీ తెలిసిందే, మీడియాలో కూడా కథనాలు వచ్చినాయి. ఈరోజు కొద్దిగా కనిపిస్తాయి అంటున్నాను. ఈరోజు కూడా మీరు చేసి కొద్దిగా వస్తేనే జనం ఆశ్చర్యపోతున్నారు, బయటికి రావాల్సినవి. మొన్న ఫ్రీ హోల్డ్ చేశారు భూములు, ఈ చట్టాన్ని తెచ్చారు. ఫ్రీ హోల్డ్ చేస్తే రాష్ట్రంలో చేసిన వెంటనే అత్యంత తక్కువ సమయంలోనే లక్షలాది ఎకరాలని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. దీని వెనకాల మతలబు లేనిది. హైయెస్ట్ జరిగింది రాయలసీమ, చిత్తూరు జిల్లా. మా ప్రకాశం జిల్లా వరకు కూడా ఈ దారుణాలుగా భూములు ఆక్రమణలు చేయటం. మేము ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము ఇవన్నీ కూడా ఎలుగెత్తి చూపించాం. అవన్నీ కూడా అక్షర సత్యాలనేది అర్థమవుతా ఉంది. ఇంకా తీయాల్సిన విషయాలన్నీ అన్నీ కూడా బయటకు వస్తాయి.